నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మన స్క్రీన్ మీద చూస్తున్నారు ఉస్మానియా ఆసుపత్రి వద్దు గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ముద్దు. ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ఉందో అక్కడికి చేంజ్ చేస్తామని 31.37 ఎకరాల స్థలంలోకి చేంజ్ చేస్తాము అంటూ దానికి సంబంధించిన స్ట్రక్చర్ని మారుస్తూ విధి విధానాలను మారుస్తూ అనేక రకాలుగా దీనికి సంబంధించి వార్తలు చెప్తున్నారు. అయితే దీని చుట్టుపక్కల ఉన్న జనాలు మాత్రం ఉస్మానియా ఆసుపత్రి ఇక్కడికి వద్దు, ఇక్కడ గోషామహల్ గ్రౌండ్ మాత్రమే ముద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి వాళ్ళు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి ఉందో అది 22 ఎకరాల్లో ఉంది. ఈ 22 ఎకరాలలో కూడా ఉస్మానియా పాత కట్టడం 2 ఎకరాల్లోనే ఉంది. మిగిలిన భాగాన్ని మల్టీ స్పెషాల్గా 8 అంతస్తుల భవనంలో నిర్మించుకుంటే చాలా బాగా నిర్మించుకోవచ్చు. అందులో ఇంకా 6 ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. ఇది ఇటు ఎవరైతే ఎంజీబీఎస్ దగ్గర దిగుతారో వాళ్లకు దగ్గర అవుతుంది, మిగిలిన వాళ్ళకు కూడా దగ్గర అవుతుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాదు. ఇది ఎప్పుడైతే గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ని ఉస్మానియా హాస్పిటల్ గా మారుస్తారో అక్కడ ఉన్న 2 తెలుగు స్టేట్స్ లోనే కాదు దేశంలో కూడా బేగం బజార్ మార్కెట్ గురించి చాలా ప్రసిద్ధి ఉంటుంది, చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. ఈ బేగం బజార్ మార్కెట్ తో పాటు చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు ఈ పోలీస్ గ్రౌండ్స్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎంతో మంది ఆఫీసర్స్ ఈ గ్రౌండ్ లో తమ ఏమంటారు ట్రైనింగ్ పూర్తి చేశారు, తమ పోటీల్లో పాల్గొనడానికి కావాల్సిన శిక్షణని ఈ గ్రౌండ్ ద్వారా తీసుకున్నారు. ఎంతో గ్రీనరీ ఉంది, చుట్టుపక్కల కాలనీస్ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి అంటూ ఇప్పటికే చాలా మందికి దీనికి సంబంధించిన వినతి పత్రాలను ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కూడా కలిశారు, ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడతామని చెప్పారు. అలాగే పోలీస్ ఆఫీసర్స్ కూడా దీని యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ సామాన్యులైతే దీనికోసం ఒక ఏమంటారు తపస్సులాగా యుద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. చాలాసార్లు సమ్మెలు చేయడం కానీ వద్దు అని పిల్లల దగ్గర నుంచి కూడా, ఎందుకంటే పొద్దున్నేస్తే పిల్లలకు ప్లే గ్రౌండ్ అది అక్కడ 1 కాదు 2 కాదు చాలా రకాల ఫుట్బాల్ గ్రౌండ్ అని కానీ వాకింగ్ ప్లేస్ కానీ ఇలా చాలా రకాల మల్టిపుల్ గ్రౌండ్స్ ఉండడంతో పిల్లలంతా కూడా ఈ గ్రౌండ్తో ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. మహిళలతో సహా చాలామంది ఈరోజు రోడ్లెక్కి ఉస్మానియా హాస్పిటల్ హటావో గోషామహల్ పోలీస్ గ్రౌండ్ బచావో అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో కూడా అనేక కథనాలు వచ్చాయి. అక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన రిప్రజెంటేషన్. అసలు ఎందుకు వీళ్ళు ఉస్మానియా హాస్పిటల్ని వద్దు అంటున్నారు, దీనికి సంబంధించి అసలు వాళ్ళు పడుతున్న బాధ ఏంటి, ఎందుకు ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే వద్దు అనుకుంటున్నారు వీళ్ళు అనే కారణాలను, అక్కడ వాళ్ళ పరిస్థితులను తెలియజేయడానికి బస్తీ నుంచి రాము గారు ఆర్ వాయిస్కి కాల్ చేయడం జరిగింది. మేడం, ఇక్కడ గోషామహల్ గ్రౌండ్ పోవడము అనేది మా ఎవ్వరికీ ఇష్టం లేదు. ఇక్కడ గ్రీనరీతో పాటు ఈ గ్రౌండ్ మా అందరికీ ఒక అనుబంధంగా పెనవేసుకొని పోయింది. ఇక్కడ కనుక ఉస్మానియా హాస్పిటల్ వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతాయి, నివాస యోగ్యంగా ఉండవు. మనం గాంధీ హాస్పిటల్ని దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. గాంధీ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రజల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళని అడిగితే చెప్తారు. అక్కడ నుంచి వేస్టేజ్ బయట వేయమని చెప్తారు. ఆ వేస్టేజ్ వల్ల మలేరియాలు, అక్కడ జ్వరాలు, అనారోగ్య సమస్యలు కరోనా టైంలో కూడా చూసాం. ఎంతో పెనవేసుకొని 1 కాదు 2 కాదు చుట్టుపక్కల దర్దాపు కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్నాం, కొన్ని లక్షల మంది జనాభా ఉన్నాము. అంతేకాదు బేగం బజార్ మార్కెట్కి సంబంధించి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీ ఛానల్ ద్వారా మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పారు. రాము గారు చెప్పిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మనం తెప్పించుకొని చూడటం జరిగింది. నిజంగా కూడా 22 ఎకరాల ఉస్మానియా హాస్పిటల్ స్థలం ఉన్నప్పుడు ఎందుకు ఆ స్థలంలోనే కట్టడాన్ని నిర్మించుకోవచ్చు. ఈ రోజున్న టెక్నాలజీలో 2-3 ఎకరాల్లోనే మల్టీ స్పెషాలిటీ, మనం ప్రైవేట్ హాస్పిటల్ని ఉదాహరణగా తీసుకుంటే చెప్పొచ్చు. అలాంటిది 22 ఎకరాల భూమి ఉన్న తర్వాత సరే అసదుద్దీన్ మాట్లాడినట్టుగా అక్కడ ఏదైతే అప్పుడు ఉస్మానియా కాలంలో కట్టించిన హాస్పిటల్ ఉందో అది చెక్కు చెదరకుండా ఉండాలి అంటే అది ఉంది 2 ఎకరాల స్థలంలోనే. ఆ 2 ఎకరాల స్థలాన్ని తీసేసిన 20 ఎకరాల స్థలాల్లో సూపర్ హాస్పిటల్ని నిర్మించవచ్చు. మరి అలా ఆలోచన చేయకుండా గోషామహల్ గ్రౌండ్ని వీళ్ళు ఎందుకు ప్రభుత్వం పట్టుబడుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఏదేమైనా కానీ అక్కడ స్థానికులు నివసిస్తున్న రాము గారు మన ఆర్ వాయిస్కి అయితే వచ్చారు. వారిని అడుగుదాం అసలు వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకు గోషామహల్ పోలీస్ గ్రౌండే కావాలనుకుంటున్నారు, హాస్పిటల్ని వద్దు అనుకుంటున్నారని. రాము గారు నమస్తే అండి. రాము గారు మీరైతే ఆర్ వాయిస్ కాల్ చేశారు, అక్కడ మాకు పోలీస్ గ్రౌండే కావాలి, ఉస్మానియా ఆసుపత్రి రావద్దు అని. కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా ఒక్కసారి మీరు, ఎందుకంటే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నప్పుడు మీ సమస్యలు ఏంటి అనేది కూడా ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నమస్తే అక్క. ముందుగా ఆర్ వాయిస్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఫోన్ చేసి మా సమస్యలు మీకు చెప్పడం ద్వారా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి
దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మీరు మాకు హామీ ఇవ్వడం వల్ల ఇలా రావడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం గోషామహల్ ప్రజలందరూ భయభ్రాంతులుగా ఉన్నారు. ఎందుకంటే ఒక హాస్పిటల్ అనేసరికి ఎవరికైనా భయం అనేది చాలా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏ విధంగా హెల్త్ హజార్డ్స్, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏందని వాళ్ళని సైకలాజికల్గా కూడా ఒక పేషెంట్ని చూసేసరికి మనకు ఆ బాధ కూడా కలుగుతుంది, అయ్యో అని అంటున్నట్టు. అలాంటిది ఒక మంచి హెల్త్ ఇచ్చే గ్రౌండ్ని దీన్ని ఉట్టి మేము గ్రౌండ్ లెక్క చూడమాక దీన్ని మేము ఒక తల్లి లెక్క భావిస్తాము. ఎందుకనంటే మనం అంటాము నేచర్ మనకి ఎంతగానో ఇచ్చేస్తుందో దానికి రుణపడి ఉంటాం, మనం తల్లి లెక్క భావిస్తాం. అలాగే మాకు ఈ గ్రౌండ్ కూడా ఒక తల్లి లాంటిది. ఇక్కడ ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఈ గ్రౌండ్ నుంచి తయారు, వేల మంది పోలీస్ ఆఫీసర్స్. ఓకే, ఇప్పుడు మనం ఇది ఒక గ్రౌండ్ లాగా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైతే గ్రౌండ్ దీన్ని తీసుకుందాం, మొత్తం ఎంత 32 acres ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 31.37 అంతే కదా గుంటలు. ఓకే, మీరే ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఏ విధంగా ఈ గ్రౌండ్ మీ అందరికీ ఉపయోగపడుతుంది, గ్రీనరీ ఎంత ఉంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాలకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. ప్రస్తుతం ఇది ఏదైతే గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ఉందో దాని గురించి చెప్తున్నా. దీనికి ఉట్టి ఈ ఒక్క ఎంట్రన్సే ఉంది. ఓకే, ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాక ఇలా లోపట వచ్చాక ఇది లెఫ్ట్ సైడ్ శివ్ కుమార్ లాల్ అనే పోలీస్ ఆఫీసర్ పేరు మీద ఇది ఒక స్టేడియం ఉంది. ఇది ఫుట్బాల్ స్టేడియం ఉంది ఇదంతా ఇక్కడ. ఓకే, శివ్ కుమార్ లాల్ పోలీస్ స్టేడియం అని లోపట కాంప్లెక్స్ పేరు ఉంది. ఓకే, ఇది ఫుట్బాల్ కి సంబంధించింది. లోపల ఫుట్బాల్ కూడా ఆడతారు. అలాగే 800 meters ఏదైతే ట్రాక్ కావాలనో ఇది లోపల ఈ విధంగా 800 meters ట్రాక్ కూడా ఉంటుంది. సో పోలీస్ ఈవెంట్స్ లలో 400-800 meters ట్రాక్, అలాగే వేరే అథ్లెట్స్ ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ ఈ స్టేడియంలో అవైలబుల్ ఉంటుంది. ఒక దగ్గర 5,000 మంది ఆడ లోపల కూర్చునేటట్టు ఇదంతా స్పేస్ కూడా ఉంటుంది. స్టెప్స్ ఉండడము ఈ విధంగా ఇది ఉంది. దీని తర్వాత మళ్ళీ ఇట్లా లోపల వచ్చినాక ఇదంతా ఇక్కడ దిక్కు వాలీబాల్ గ్రౌండ్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది దాని పక్కకి. మళ్ళీ ఇదంతా పెద్ద హాకీ గ్రౌండ్. ఓకే, ఇది హాకీ గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ. ఈ హాకీ గ్రౌండ్లో మేము చిన్నప్పుడు చూస్తుండే పోలీస్ ఆఫీసర్స్ నిత్యంగా ఇక్కడ దిక్కు ఈవెంట్స్ ఇవన్నీ చేస్తుండే, రన్నింగ్ చేయడము, బాస్కెట్బాల్ వాళ్ళు పోయినాక కొద్దిసేపు మేమేదో అక్కడ బస్సు వాళ్ళు పోయి ఆడడం చేయడము, క్రికెట్ ఆడుతుండే లేదా బాస్కెట్బాల్ ఆడడం ఇవన్నీ యూజ్ చేస్తుండే. ఇక్కడ దిక్కు కబడ్డీ గ్రౌండ్ ఉంది. ఓకే, మళ్ళీ తర్వాత ఇళ్ళనే హ్యాండ్ బాల్ ఉంటుంది. మళ్ళీ తర్వాత సెపక్ టక్రా అని ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఆడతారు. సో ఇన్ని గణము ఇవన్నీ ఒక హెల్త్కి సంబంధించిన స్పోర్ట్స్ ఇవన్నీ ఇక్కడ మార్నింగ్ అందరూ వాకర్స్ అందరూ వాకింగ్ చేస్తుంటారు అనమాట హెల్త్ గురించి. సీనియర్ సిటిజన్స్, ఉమెన్స్, పిల్లల కాడికైనా కొంతమంది ఇక్కడ దిక్కు వాకింగ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ దిక్కు యోగా చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఒకటి మెయిన్ ఏందని అంటే పోలీస్ వారిది అమర స్తూపం కూడా ఉంది. ఇది ఇక్కడ మాకు చూసినప్పుడల్లా పోలీసు వాళ్ళ పట్ల మాకు ఇంకా ప్రేమ ఇన్స్పిరేషన్ చాలా ఉంటది అనమాట. ఇక్కడ ఇది స్తూపం ఉందన్నమాట. ఇట్లా వాకింగ్ ఇవన్నీ చేస్తారు. ఇంకొకటి ఇది ఒక గ్రౌండ్ లెక్కనే కాదు, మాకు ఇంకొకటి ఏంటంటే దీన్ని ఒక పుణ్యభూమి లెక్క కూడా అనొచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఎన్నో భాగవద్గీత కథలు అయినాయి, రామాయణం పాట ఇలాంటివి ఎన్నో యజ్ఞాలు అయినాయి, శివపార్వతి కళ్యాణం అయినాయి. ఇలాంటివి ఎన్నో నార్త్ ఇండియన్స్ స్పెషల్లీ మహారాజులు వీళ్ళందరూ వచ్చినప్పుడు 7 రోజులు 8 రోజులు ఇక్కడ సత్సంగ్ అవుతుంటది. స్పిరిచువల్ ప్లేస్ గా కూడా దీన్ని వాడుతూ ఉంటారు. జ్ఞానం ఇచ్చే ప్లేస్ ఇది. ఈ రెసిడెన్షియల్ లో అందరం పోతుండే కూర్చుంటుండే. ఇప్పుడు ఈ గ్రౌండ్ కి ఎటువైపు ఎంత మంది రెసిడెన్షియల్ కుటుంబాలు ఉంటాయి ఒకసారి అది ఈ విధంగా ఇది మనకి జ్ఞానం ఇచ్చే కేంద్రంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కారణం వల్ల ఇప్పుడు సుధాంశు మహారాజ్ ఒకటి ఉండే ఈ 26 తారీఖు నుంచి ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఆయనది క్యాన్సిల్ చేసి లలిత కళాతోరణంకి వాళ్ళు షిఫ్ట్ చేసుకోవడం. ఓకే, ఎప్పుడు ఈ గ్రౌండ్కి వచ్చే వాళ్ళు ఇప్పుడు లలిత కళాతోరణం ఓపెల్ గ్రౌండ్లో వేల మంది హిందువుల మధ్య ఎంతో ఒక ఆధ్యాత్మిక ప్లేస్లో, అంటే చుట్టూ చెట్లు,
ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఓపెన్ ప్లేస్లో జరగాల్సింది ఇప్పుడు లలిత కళా తోరణానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా బస్తీకి సంబంధించిన వాళ్ళు. ఈ బస్తీ వాళ్ళు లలిత కళా తోరణం దాకా డబ్బులు పెట్టుకొని వెళ్ళగలుగుతారా? అలాంటి సత్సంగాలు చూడగలుగుతారా? ఈ సత్సంగాలు లేకపోతే ఇప్పుడు మన సనాతనానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజల మధ్యలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ప్రజలు విస్మరిస్తున్నారు కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ఈ చుట్టుపక్కల బస్తీలు మొత్తం కూడా జరుపుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. అది దీంతో పాటు ఇంకొకటి గ్రౌండ్ వల్ల ఈ బస్తీలకు బాగా కలిసి వచ్చేది ఏంటంటే గ్రౌండ్ వాటర్. ఇందులోకి లోపల గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల బస్తీలకు ఎక్కడ కూడా వాటర్ సమస్య లేదు. అదే గనక ఇక్కడ హాస్పిటల్ వస్తే గ్రౌండ్ వాటర్ సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఈ బస్తీలు మొత్తం కూడా వాటర్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా మీది మెయిన్ ప్రాబ్లం. ఈ చుట్టూ ఉన్న బస్తీల గురించి అసలు వాళ్ళకి అవుతున్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా అయితే మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇది 31.37 గుంటాలు కలిగిన గ్రౌండ్. దీని లోపల ఎన్నో పోలీస్ ఈవెంట్స్ అంటే రక్షక భటులు అని చెప్తూ ఉంటాం. చట్టాలు ఎప్పుడైనా సరే సామాన్యుడికి అందుబాటులో ఉండడానికి వీళ్ళు చాలా కృషి చేస్తూ ఉంటారని చెప్తారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని ఇన్స్పైర్గా తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే ఈ గ్రౌండ్ వాళ్ళకి ఎంతో సహకరించేది. అలా ట్రైన్ అవుతున్న వాళ్ళని చూసి ఆ బస్తీలో ఉన్న పిల్లలంతా కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అంతేకాదు సత్సంగ్తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికం వైపు మళ్లించడానికి గ్రౌండ్ చాలా చాలా ఉపయోగపడేది. ఈరోజు అలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా చుట్టుపక్కల బస్తీలకు ఆస్కారం లేకుండా పోయింది. గ్రౌండ్ లెవెల్ వాటర్ సమస్యతో పాటు ఇక్కడ హాస్పిటల్ రావడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది కూడా వస్తుందని చెప్తున్నారు. అసలు మొత్తం ఎన్ని బస్తీలు ఉన్నాయి దీని చుట్టుపక్కల అనేది కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం గ్రౌండ్ అనుకుందాము. ఈ సౌత్ వైపు ఏదైతే ఉందో ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఇదంతా బౌండరీ వాల్ ఉంది. దానికి ఇది గోడకి తలిగి ఈ రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఓకే, అంటే గ్రౌండ్ ఆనుకునే ఉంది, ఆనుకునే తలిగి ఉంటది. ఓకే, ఈ దీనికి తలిగి ఇక్కడ సౌత్ లో కొత్త బస్తీ, పాత బస్తీ, ఆర్య సమాజ్ అని ఉంది. కొత్త బస్తీ, పాత బస్తీ, ఆర్య సమాజ్, అలాగే లక్ష్మీనారాయణ బాగ్ హరిజన్ బస్తీ అని ఉంది. ఇక్కడ దిక్కు ఉంటుంది అది. సో ఈ బస్తీలో దగ్గర 5,000 నుంచి ఒక 6,000 వరకు జనాభా కలిగింది. దీనికి తలిగే ఉంటుంది, గ్రౌండ్కి తలిగే బస్తీ అనమాట ఇది. అలాగే ఇది వచ్చేసేసి ఇది వెస్ట్ వైపు. ఇది ఒకటి జస్ట్ ఇది ఒక 80 ఫీట్స్ రోడ్ ఉంది. ఇది అంతే. ఈ 80 ఫీట్స్ రోడ్ తర్వాత ఇక్కడ దిక్కు ఇది పెద్ద చందన్వాడి అని ఉంటుంది. చందన్వాడి, చాక్నవాడి అని అంటాము. ఇక్కడ హనుమాన్ బాడా ఉంది. అలాగే ఈ రోడ్ అనేది ఇక్కడ మళ్ళీ నేరో అయిపోతుంది. నేరో అయిపోయి ఇది కేవలం 15 ఫీట్లకి ఇట్లా అయిపోతా ఇది ఇక్కడ బేగం బజార్కి కలుస్తుంది. ఇది 20 ఫీట్స్ అంతే. ఓకే, ఈ 20 ఫీట్స్ 15 ఫీట్లు నేరో అయిపోతా చిన్నగా అయిపోయి ఇది ఇక్కడ బేగం బజార్కి కలుస్తుంది. ఇది ఈస్ట్ వైపు. ఇక్కడ దిక్కు మాకు ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ మనకి ఒక 80 ఫీట్స్ ఉంటుంది. ఇది ఒక్కటే మెయిన్ రోడ్. కానీ ఈ 80 ఫీట్స్ అయితే అస్సలు సరిపోదు. ఎందుకంటే ఇది మొత్తము ట్రాన్స్పోర్ట్ ఏరియా ఉంది ఇక్కడ. ఓకే, ఇది ట్రాన్స్పోర్ట్ ఏరియా ఉంటుంది. ఫీల్ఖానా ఉంది, ఈ బేగం బజార్ ఉంది. ఇదంతా పెద్ద మన సౌత్లో పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వచ్చి కొనుగోలు చేయడం ఇవన్నీ అవుతుంది. సామాన్య సమయంలోనే ఇది మాకు చాలా ట్రాఫిక్. ఈ 80 ఫీట్స్ అవుకుంటా ఇదంతా రోడ్డు మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంది మన సిటీ కాలేజ్, హైకోర్టుకి ఇలా వెళ్ళడానికి. కానీ ఇదంతా ట్రాఫిక్ ఎప్పటికే ఉంటుంది. ఇది ఫెస్టివల్స్ వస్తే అయితే కొంతమంది పాపము విలేజ్లకి వచ్చి కొద్దిగా వాళ్ళు అక్కడ దిక్కు చిన్న ఆకులు ఏదో ఒకటి అక్కడ అమ్మేసేసి పోతారనమాట. దానివల్ల కూడా చాలా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళది 1-2 రోజులు పండుగ కోసం వస్తారు, అలా ఏదో జీవన ఉపాధి కోసం చేసి వెళ్ళిపోతారు. ఈ ఉట్టప్పుడే మాకు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకొకటి ఇది నార్త్ సైడ్. ఈ నార్త్ సైడ్లో గమ్మత్ ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఇక్కడ రెసిడెన్షియల్ ఉంటాయి. కేవలం ఒక 10 ఫీట్స్ వదిలేసేసి ఇవన్నీ రెసిడెన్షియల్ ఉంది. ఇక్కడ హజారీ భవన్ అని ఉంటుంది, హజారీ భవన్, ఇవన్నీ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ రెసిడెన్షియల్. మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్ కలుస్తుంది. ఇది ఒక 80 ఫీట్స్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ రోడ్ కలిసి ఇక్కడ కలుస్తుంది. ఇది మెయిన్ రోడ్కి. ఇది రెసిడెన్షియల్ ఏరియా. మీకు ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇది రెసిడెన్షియల్. 3 వైపులా రెసిడెన్షియల్ ఏరియా, 3 వైపులు ఇంకో వైపు వ్యాపార సముదాయం, వ్యాపారం. ఇంకా ఆ 80 ఫీట్స్ కూడా యాక్చువల్లీ అక్కడ సరిపోదు అది. అవును. అని ఆ విధంగా. ఇంకొకటి ఏంటంటే ఇది మళ్ళీ ఈ రోడ్డు మోజంజా మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇంకొకటి స్పెషల్లీ సంవత్సరంలో 2 నెలలు అయితే నరకము మాకు ఈడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళది గాంధీ భవన్ ఉంటుంది, బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా ఈ రెసిడెన్షియల్ వాళ్ళకి 100% ఇబ్బందిగా అవుతుంది.
అంబులెన్స్ సర్వీస్కి కూడా అక్కడ దిక్కు ఇబ్బంది. అలాంటి ఈ మోజంజా మార్కెట్ సర్కిల్ నుంచి వీడికి లోపల రానికే అంత ఇబ్బంది. ఒక బస్సు ఫెసిలిటీ లేదు లోపల, ఇంతవరకు ఈ లోపలికి బస్సు లేదు, ఒక మెట్రో లేదు. అదే మోజంజా మార్కెట్ అక్కడ దిక్కు దిగాలి, ఇక్కడ దాకా ఆటోలో రావాలి. ఈ విధంగా ఈ 3 రెసిడెన్షియల్ ఈ ట్రాఫిక్ సమస్యలల్ల ఇదంతా చిక్కుకుపోతుంది. ఇక కొంతమందికి భయాందోళనలో ఏముందంటే ఈ 80 feet ని 120 feet చేస్తాము అని ఒక ప్రపోజల్ వాళ్ళు అనుకుంటారు అఫీషియల్. ఇక్కడ వీళ్ళ ఇల్లు ఎగిరిపోతాయి, ఈ ఇల్లులు అన్ని పోతాయి అన్నమాట. ఇక్కడ దిక్కు డ్యామేజ్ అవుతుంది. చందన్వాడి నుంచి ఈ 7 temples ఇవన్నీ, మళ్ళీ బాబాజీ జనరల్ టెంపుల్స్ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుందా? టెంపుల్స్ ఉన్నాయి. ఇక మళ్ళీ గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంటుంది అది ఎవరికి అర్థం కాకుండా భయాందోళనలో ఉన్నది. 7 temples, గండి మైసమ్మ టెంపుల్, ఇవన్నీ ఇక్కడ దిక్కు. ఆ బస్సి టెంపుల్ ఒక పురాతన కాలం నుంచి తాతల ముత్తాతల నుంచి ఆ బస్సికి ఏ విధంగా అయితే విలేజ్లో మనము ఊర్లో ఇట్లా గ్రామ దేవత అనుకుంటామో అలాగే మేము గండి మైసమ్మ అని ఇక్కడ గ్రామ దేవత లెక్క మేము భావిస్తాము. ఓకే, ఈ విధంగా ఇదంతా ప్రాబ్లం రెసిడెన్షియల్ వాళ్ళకి. ఈ గమ్మత్ ఏంటంటే కొత్త బస్సి పాత బస్సి వాళ్ళు ఇంట్లోకి ఈజీగా వాళ్ళు పేషెంట్ ని వ్యూ చూసేటట్టు వాళ్ళకి లోపల వస్తున్నందుకు. ఫస్ట్ ప్రపోజల్ ఏముండే అంటే ఇక్కడ దిక్కు మార్చరీ వస్తుంది, ఓకే, ఈ చందన్వాడి దిక్కు మార్చరీ వస్తుంది, ఇక్కడ దిక్కేమో వాళ్ళు హాస్టల్స్ నిర్మిస్తాము అని అన్నారు. ఎవరికి అక్కడ క్యాంటీన్ లాంటిది, కిచెన్ అని అవన్నీ ఇక్కడ దిక్కు వాళ్ళకి హాస్టల్ లెక్క ఫెసిలిటీ ఇస్తాము అని అంటారు. మళ్ళీ తర్వాత ఈడికే ఓపీ ఉంటుంది. ఈ ఓపీ ఇవన్నీ బ్లాక్స్ ఇక్కడ అయ్యే వరకు ఈ బస్సి వాళ్ళకి ఈజీగా వ్యూ ఉంటుంది. అంటే ఎలా అని అంటే తొందరగా ఏదైనా ఇబ్బందులు ఏమైనా వచ్చిన హెల్త్కి వీళ్ళకి ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది తలిగి ఉన్నందుకు. ఈ విధంగా ఇది రెసిడెన్షియల్ వాళ్ళకి ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి అక్క ఇక్కడ. రైట్, ఇక్కడ చాలా క్లియర్గా మనం చూస్తున్నాము 3 వైపులా కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్న వాళ్ళు ఎన్నో పురాతన టెంపుల్స్ కూడా ఉన్నాయి. దీన్ని కనుక 120 feet చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కుటుంబాలతో పాటు ఇక్కడ ఉన్న కొన్ని ఆధ్యాత్మిక టెంపుల్స్, పురాతన టెంపుల్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అసలు దీన్ని ఎందుకు చేయాలి? పాత ఉస్మానియా హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, పాత ఉస్మానియా హాస్పిటల్ మనం ఇక్కడ తీసుకుందాం ఫ్రేము. ఇది పాత ఉస్మానియా హాస్పిటల్ అనుకుంటే ఇది మొత్తం 22 acres లో ఉంది. ఈ 22 acres లో 6 acres ఓపెన్ ల్యాండ్. అదే ఈ 22 acres లో ఒక 2 acres మాత్రం పాత కన్స్ట్రక్షన్. దీన్ని అసదుద్దీన్ ఏమంటున్నాడంటే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని తీయొద్దు, ఎందుకంటే వాళ్ళు కట్టారు అనడానికి గుర్తు కాబట్టి దీన్ని కదిలించొద్దు. మరి కట్టారు అనడానికి గుర్తైన దీన్ని కదిలించొద్దు అంటే ఇది హాస్పిటల్ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని మ్యూజియంగా మార్చేద్దాం అంటున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాల్సిన హాస్పిటల్ని మ్యూజియం చేసేసి అది సందర్శన కోసం ఉంచాలి, మా వాళ్ళు కట్టారు కాబట్టి దాన్ని గుర్తు ఉంచాలి అని అంటే ఆ ప్రపోజల్ని ప్రభుత్వం ఒప్పుకోవడం ఏంటి అనేది నాకైతే ఇప్పటిదాకా అర్థం కాలేదు. దీంతో పాటు ఇక్కడ ఒక 6 acres ఇంకా ఖాళీగానే ఉంది, అంటే ఇదంతా ఖాళీ ప్లేస్ గానే ఉంది. మిగతా దాంట్లో ఇక్కడ మొత్తం చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది MGBS బస్ స్టాండ్ కి చాలా దగ్గర రావడానికి, అండ్ అఫ్జల్గంజ్ బస్ స్టేషన్ కూడా చాలా 100 meters ఉంటుంది. అఫ్జల్గంజ్ దగ్గర దిగుతుంది అంటే చిన్న సామాన్యుడికి కూడా ఇక్కడికి రావడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ దీని దగ్గర మనం చూస్తే రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా పెద్దగా కనిపించవు. కాబట్టి వీటిని కొంత మార్చి మల్టిపుల్గా మనం యశోద లేకపోతే అపోలో లాంటి హాస్పిటల్స్ చూస్తే ఎన్ని ఎకరాలలో ఉన్నాయి, ఎన్ని మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి, అందులో ఎన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ రోజు వచ్చిన ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ కన్స్ట్రక్షన్ వ్యవస్థ కానీ ఎన్ని రకాలుగా ఏర్పరచుకోవచ్చు. మరి ఉన్న ప్లేస్లోనే దీన్ని రీమోడల్ చేయడం ఎలా అనేది ఆలోచించకుండా దీన్ని ఇక్కడికి కదిలించాలి అనుకోవడము, ఆ ఇబ్బంది అయినా పర్వాలేదు ఇది 120 feet లాగా చేసి ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్స్ని కానీ టెంపుల్స్ని కానీ తీసేస్తాం, కానీ ఇక్కడ మాత్రం అప్పుడు కట్టించిన దాన్ని ఒక మ్యూజియంగా మార్చి ఈ ప్లేస్ని అయితే ముట్టుకోము అంటే అసలు ఈ ప్లేస్ మీద ఏం ఆలోచన ఉంది? ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నా దీనికి సంబంధించి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను, ఎంత గ్రీనరీ మధ్యలో ఉంది ఇది అనేది. దాని ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది గ్రౌండ్ మీకు కనిపిస్తుంది కదా, మొత్తము బిల్డింగ్స్ తోటి ఇటు చిన్న కాలనీస్ తోటి చాలా పెద్దగా ఉన్న ఈ గ్రౌండ్, ఎంత గ్రీనరీ. ఇప్పుడు ఈ గ్రీనరీ మొత్తాన్ని తొలగించి ఇక్కడే హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వానికి ఈ ప్లేస్ మీద ఎందుకు ఇంత మక్కువ ఏర్పడింది? ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్లేస్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇక్కడ ఏదైతే మల్టిపుల్గా కట్టాలి అనుకుంటున్నారో అది ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్లేస్లోనే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది ఇక్కడ సామాన్యుల ఆవేదన. మనము అక్కడ ఉన్న బస్తీలలో కూడా వెళ్ళడం జరిగింది. ఆ బస్తీ వాసుల ఆవేదనను, వాళ్ళు చూపిస్తున్న ఆక్రోశాన్ని కూడా ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ప్లే చేసి నేను చూపిస్తాను. రాము, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి? కానీ మీకు అనిపించాలి ఇది ఎక్కడో అడవిలో వచ్చినట్టు అనిపిస్తుంది. అవును, అంటే ఇంత పెద్ద గ్రౌండ్ని
70% మొత్తం చెట్లు మొత్తం కవర్ చేస్తున్నాయి. అవును, ఇంత పెద్ద గ్రీనరీ, ఇలా యాప చెట్లు ఉన్నాయి, పీపల్ చెట్లు ఉన్నాయి, ఇంకా పాత పురాతనమైన కొన్ని చెట్లు ఇవన్నీ ఉన్నాయి. నీడని ఇస్తుంది గ్రీనరీ. ఇంతగానం ఈ సిటీలో ఇంత మీరు ఇక్కడికి అసలు ఇంకో విషయం కూడా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, సరే బస్తీ వాసులకు వీళ్ళందరికీ పెట్టేస్తే అంత రష్ ఉన్న ఏరియాలో ఉస్మానియాకు ఒక ఎమర్జెన్సీ పేషెంట్ని తీసుకురావాలి అని అంటే ట్రాఫిక్ వల్ల ఎంత పెద్ద సమస్య అవుతుందంటే, ఆ పేషెంట్ ప్రాణాలతోనే ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తామనే గ్యారంటీ కూడా ఉండదు. ఎందుకంటే ఒకవైపు బేగం బజారు, ఇంకోవైపు 20 ఫీట్స్ 30 60 80 ఫీట్స్ మాత్రమే. ఇటువైపు నుంచి వస్తే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇందాక రాము చెప్పినట్టు అసలు అది జరగని పని. మోయిన్జా మార్కెట్ నుంచి ఎలా ఉంటుంది అనేది బేగం బజార్కి వెళ్ళే వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే పేషెంట్ని తీసుకురావడానికి అనువుగా లేని ప్లేస్లోనే హాస్పిటల్ అనేది ఎందుకు? దీనికి సంబంధించి చుట్టూ బస్తీ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఒక వీడియో చేశారు. మనం సాంగ్ తీసేస్తున్నాం ఎందుకు అని అంటే, దీనికి సంబంధించి మనకు కాపీ రైట్స్ పడతాయి కాబట్టి వీడియో అయితే మీ అందరి కోసం ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మొత్తం ఎలా ఉంది అనేది. ఇది గ్రౌండ్ అన్నమాట. ఎంత ఉంది గ్రౌండ్ ఇక్కడ అనేది చూడండి. ఇగో దీన్ని ఆదుకొనే ఇవన్నీ బస్తీలు. ఇన్ని ఇండ్లకి ఇప్పుడు ఆ హాస్పిటల్ అనేది రావడం చాలా పెద్ద ఎఫెక్ట్ గా మారుతుంది. ఇది లోపలికి మనం ఏమంటారు గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నది. ఆనుకొని ఉన్న మీకు బిల్డింగ్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎంతమందో పొద్దున ఇక్కడికి వచ్చి వాకింగ్స్ కానీ లేకపోతే దీన్ని ఆనుకోనే మీకు కనిపిస్తుంది కదా చాలా క్లియర్ గా, ఇదంతా బస్తీ. ఈ ఇందులో నుంచి అంబులెన్సెస్ ఉస్మానియాకి వెళ్ళాలి. అది ఎలా సాధ్యం అవుతుంది అసలు ఈ ఏరియాలో ఉంటే? ఈ ఏరియాని కదిలించడం అంటే అంత ఈజీ కాదు. బేగం బజార్ మన సౌత్లోనే అతిపెద్ద మార్కెట్. ఇక్కడికి చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద బడా వ్యాపారవేత్తల వరకు వస్తారు. అది ఎవరికి తెలియని అంశం కాదు. ఈ మార్కెట్ని కదిలించడం అనేది జరగని పని. అలాంటప్పుడు ఇక్కడ హాస్పిటల్ రావడం వల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది, ఏ రకమైన లాభం చేకూరుతుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. చాలా క్లియర్గా వాళ్ళ బాధని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బస్తీవాసులు దీనికి సంబంధించి ఒక వీడియో చేశారు. సేవ్ గోషామహల్ అగైనెస్ట్ ఉస్మానియా హాస్పిటల్, ఎవ్రీవన్ కమ్ టుగెదర్ టు ఫైట్ ఫర్ అవర్ సేఫ్టీ. వీళ్ళందరి సేఫ్టీ గురించి కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించడానికి ఎందుకు ప్రయత్నం జరుగుతోంది? ఉన్న ఉస్మానియా హాస్పిటల్కి జనాలు అలవాటైంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, అన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా అక్కడ కాకుండా ఈ ప్రాంతాన్నే వీళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు? చూస్తున్నాం కదా చిన్న చిన్న బస్తీలు, చిన్న లైన్లు. దీంట్లో నుంచి ఒక కారు పోతే ఎదురుగా ఇంకొక కారు రావడమే కష్టం. ఒకవేళ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తారు? ఈ చిన్న కాలనీల వాళ్ళనంటే పంపించడం జరుగుతుంది. కానీ ఉస్మానియాకు మరోవైపు ఉన్న బేగం బజార్లో ఉన్న మార్కెట్ని ఎక్కడికి కదిలించడం జరుగుతుంది? ఇంతమందికి అసౌకర్యం కల్పిస్తూ ఇక్కడే ఎందుకు ఉస్మానియా హాస్పిటల్ని నిర్మించాలి? ప్రభుత్వం ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఆలోచన చేయాలి, పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రౌండ్ను ఇలానే మాకు వదిలేయండి. ఎంతోమంది రేపటి భావి భారత పౌరులైన పోలీస్ ఆఫీసర్స్ కానీ, గొప్ప ఆఫీసర్స్ కానీ, విద్యార్థులు కానీ, స్పోర్ట్స్ మెన్స్ కానీ, ఒకప్పుడు మన జాతీయ క్రీడకు సంబంధించిన హాకీ ప్రస్తుతం అయితే లేదు. ఆ హాకీ గ్రౌండ్, హాకీ ప్లేయర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన క్రికెట్ గురించి తెలిసినంతగా హాకీ గురించి తెలియదు. అలాంటి ఎన్నో స్పోర్ట్స్ ఇక్కడ స్పోర్ట్స్ మెన్స్ తయారవుతూ నేషనల్ గేమ్స్ ఆడడానికి అర్హత పొందే వాళ్ళు ఎంతో మంది నుంచి ఈ గ్రౌండ్ లో నుంచి వస్తారు. ఒక బస్తీ నుంచి ఒక లెవెల్లో ఎదగడానికి ఈ గ్రౌండ్ చాలా ఉపయోగపడుతుంది. అసలు అన్నిటికంటే ఇక్కడ ఇది ఒకసారి చూడండి, ఇంత పెద్ద గ్రీనరీతో ఇంత పెద్ద గ్రౌండ్. ఇది మన సిటీ పొల్యూషన్ ని కూడా ఎంత తగ్గిస్తుంది. ఇది పోలీస్ అమర స్తూపం ఇక్కడ కనిపిస్తోంది కదా చాలా క్లియర్ గా. ఇది పోలీసుల అమర స్తూపం. ఈ అమర స్తూపాన్ని కూడా ఇక్కడ కదిలించాల్సి వస్తుంది. ఖచ్చితంగా హాస్పిటల్ నిర్మాణం అనేది జరిగితే మాత్రం. ఇక్కడ ఉంది పోలీసుల అమర స్తూపం. ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా, ఈ గోడను ఆనుకొని చాలా అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని కూడా క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది లోపల ఎంట్రన్సా? ఓకే, ఇది బాస్కెట్బాల్ గ్రౌండ్. ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఆనుకొని నార్త్ సైడ్ ఉన్న రెసిడెన్షియల్, ఇంతే ప్లేస్ లో ఈ రెసిడెన్షియల్స్. ఇవి చూసారా మల్టిపుల్ బిల్డింగ్స్. అంటే ఇక్కడ మనం ఒక 6 ఫ్లోర్స్ లోపల ఏం జరుగుతోంది, పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్, అద్దాలు కరెక్ట్ గా లేవంటే ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం చాలా క్లియర్ గా చూడొచ్చు. చూడటం వల్ల ఏమవుతుంది, అదేమన్నా పెద్ద భయమా అంటే, హాస్పిటల్స్ లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ దోమలు కానీ, ఈగలు కానీ, లేకపోతే అక్కడ అపరిశుభ్రత కానీ చుట్టూ కాలనీల మీద చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది. మరి ఎందుకు ప్రభుత్వం ఇక్కడే నిర్మించి? మీరు గవర్నమెంట్కి ఇప్పటి వరకు ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఏమని చెప్పారు దానికి సంబంధించి? ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చామండి దీని గురించి. ఓకే, ఇక్కడ అలాగే హెల్త్ ఇది ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చినుండే. ఇన్ని సమస్యలు 14 పాయింట్లు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒకటి బాధాకర విషయం ఏందని అంటే, ఈ ముఖ్యమంత్రి వారికి ఏ విధంగా ఈ ఆలోచన వచ్చింది, ఎవరు వల్ల ఆయన చేస్తుండో తెలియదు. కానీ ఏ విధంగా అయితే టెక్నికల్గా పాయింట్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఇవ్వాలి,
వాళ్ళు కూడా వారిని తప్పుదో పట్టిస్తుర్రా ఏందో మాకు ప్రజలకు తెలుస్తలే. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాము, హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చినాము, అలాగే అనుదీప్ దురిశెట్టి గారు మన హైదరాబాద్ కలెక్టర్ గారు వారికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వారికి కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకొకటి ఒక టెక్నికల్ పాయింట్ ఏముందంటే ఇవన్నీ టీచింగ్ హాస్పిటల్ అని కూడా చెప్పొచ్చు మనం. ఏవైతే ఇప్పుడు ఉస్మానియా ఉందో ఇది టీచింగ్ హాస్పిటల్ కిందికి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఇలా మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఒక టీచింగ్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ క్యాంపస్ ఏదైతే చదువుకునేది ఉంటుందో వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఉండాలి, ప్రాక్టికల్గా వాళ్ళు పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయనీకి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు కోటి మెడికల్ కాలేజ్ కాడ వాళ్ళది క్యాంపస్ ఉంటుంది, వాళ్ళు చదువుకోవాలి. మీరు ప్రాక్టికల్స్కి ఇక్కడ రండి అని అంటే ఒక పాత బస్సు ఏదో ఒకటి పెట్టేస్తారు, అందులో వాళ్ళు లంచ్ చేయకుండానో లేకుంటే వివిధ కారణాల వల్ల తొందరలో మళ్ళీ వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడ పోవాలి. కానీ అది మెడికల్ కౌన్సిలింగ్ ప్రకారము అదంతా ఒకటే చోట్ల ఉండాలి. దీని గురించి కూడా ఈ జూనియర్ డాక్టర్స్ జూడోస్ వీళ్ళంతా ఒక 10 years కిందనే ఫైట్ చేశారు కి రానికి పోనీకి మాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ దిక్కు అని. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుంది. ఏదైతే ఇప్పుడు కూడా చేస్తారో అదే మెడికల్ కాలేజ్ ఆడికని చదువుకోవాలి వాళ్ళు, ప్రాక్టికల్స్కి నడవండి అని అంటే బస్సు మిస్ అయితే ఆటోనో ఎట్లనో చేసుకొని ఇటుకి ఆ బస్సు కూడా వాళ్ళ ప్రైవేట్ బస్సే. ఇక్కడ గోషామెల్ రానికి ఇంతవరకు ఏ డైరెక్ట్ బస్సెస్ ఇలాంటివి ఫెసిలిటీస్ లేవు, అసలు లేవు కాదు. అక్కడ ప్లేస్ సరిపోదు రావడానికి, 2 కార్లు కరెక్ట్ గా పోతేనే ఇరికిపోయే రోడ్లు ఉంటాయి అవన్నీ. ఇప్పుడు మీరు కలిసినప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఎవరిది స్పందన లేదు. ఒకటి ఏంటంటే మీకు వాళ్ళ పబ్లిక్ ఏం చెప్తారు అంటే మీకు మార్చరీ ప్రాబ్లం ఉంది కదా, మీరు ఎక్కువ మార్చరీ గురించి బాధపడుతురుగా అంటే ఆబ్వియస్లీ ఆ మార్చరీ వల్ల అయితే ఇప్పుడున్న మార్చరీనే పోవాలంటే 1/2 kilometer ముందటి నుంచి వాసన ఉంటుంది. భూలక్ష్మి టెంపుల్ నుంచి అఫ్జల్గంజ్ ఇదంతా వాసన, డెంటల్ కాలేజ్ కాడ వాసన, ఈ విధంగా ఉంటుంది. మేమేం కోరుతున్నామని అంటే ఉట్టి మార్చరీ అనే కాదు, ఇక్కడ దిక్కు అది మాకు వద్దు. ఒక హెల్త్ ని ఒక జ్ఞానం ఇచ్చే ఒక స్పిరిచువల్ కేంద్రాన్ని మీరు ఈ విధంగా హాస్పిటల్ కి ఎందుకు వాడుతుర్రు? సో మాకు అసలు ఆ విధంగా పూర్వ వైభవం ఏ విధంగా అయితే పోలీస్ ఆఫీసర్స్ కి ఇప్పుడు మీరు చూశారో, నేను ఫస్ట్ టైం గమనించింది ఏంటంటే పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వీళ్ళ డ్యూటీకి సంబంధించిన దాని గురించి మీరు చూసినట్టుర్రు వాళ్ళు ఆందోళన చెందుతుర్రు. మా హస్బెండ్స్ మా ఇంటికే రావట్లేదు, కంప్లీట్ వాళ్ళకి స్ట్రెస్ అయిపోతుంది, డ్యూటీస్ మీద డ్యూటీ, పిల్లలు కూడా వాళ్ళని గుర్తుపట్టలేని పరిస్థితి అట్లా అయిపోతుంది. సో వాళ్ళు కూడా మహిళలు ఎంత ఇబ్బంది పడుతుర్రు ఒక పోలీస్ వాళ్ళకి ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండాలి, వాళ్ళకు స్పోర్ట్స్ రిలాక్సేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్స్కి ఆ టైమే లేదు. కొద్దిగా ఎవరన్నా స్పోర్ట్స్ కోటా కింద జాయిన్ అయితే మీకు ఒక 2 hours రిలీఫ్ ఇస్తున్న మార్నింగ్ అని అంటుర్రు, మళ్ళీ వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఇలాంటి దానికి యూజ్ చేస్తారు. కానీ ప్రతి ఆఫీసర్కి ఒక 45 minutes మినిమం హెల్త్ గురించి కేటాయించాలనేటట్టు ఆ ఫెసిలిటీస్ లేదు. ఇంత పెద్ద గ్రౌండ్ని వాళ్ళు కూడా మిస్ అవుతారు, పోలీసు వాళ్ళు కూడా. ఇంత పెద్ద గ్రౌండ్ని మొత్తం ఇచ్చేస్తే మాకు కూడా హెల్త్ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయని. సో మా ప్రాబ్లం ఏంటంటే ఇంతమంది అధికారులకు ఇస్తుంటే వాళ్ళు ఉట్టి మార్చరీ అని అంటారు. మాకు మార్చరీ కాదు, మీరు కావాల్సి ఇస్తే దీన్ని స్పోర్ట్స్ స్కూల్ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. స్పోర్ట్స్ స్కూల్స్ ఇప్పుడు వికారాబాద్ అక్కడ ఉంది, స్పోర్ట్స్ స్కూల్స్ ఇక్కడ ఏం లేవు. సిటీ సెంటర్ లో ఉన్నట్టుంటది స్పోర్ట్స్ ఇవ్వండి. స్పోర్ట్స్ కి చాలా మంది మనకి మంచి పేరు తెలంగాణకు కూడా తెస్తారు స్పోర్ట్స్ స్కూల్స్ ఇస్తే. వివిధ ఎవరికి డిస్టర్బెన్స్ కాదు, వాకర్స్ వాకింగ్ చేస్తుంటారు, మీరు ఈవెంట్స్ చేసేది మీరు ఈవెంట్స్ చేసేది, మీరు స్పోర్ట్స్ స్కూల్ చేసిన ప్రాబ్లం లేదు. కానీ మంచిగా హెల్త్ ఇచ్చేదాన్ని గ్రీనరీ, అండర్ గ్రౌండ్ వాటర్, ట్రాఫిక్ సమస్య ఇవన్నీ పెట్టుకొని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దిక్కు చుట్టుముట్టు ఏదైతే ఉందో ఈవెన్ ఏ అఫీషియల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సీవరేజ్ బోర్డు వాళ్ళన్నా సరే వారికి మేము డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాము. ఈ సరౌండింగ్ ఏదైతే ఉందో డ్రైనేజ్ సమస్య ఎప్పుడు సార్ట్ అవుటే కాదు. అవును, అది ఇంతవరకు ఎప్పుడు ఏంటన్నా ఒకటి ఓపెన్ గా డ్రైనేజ్ ఫ్లో అవుతుంటది. వర్షాకాలం వస్తే అసలు రోడ్లు అయితే ఘోరం వాసన క్లియర్ గా ఉంటది. అలాంటిది మీరు ఉస్మానియా అల్లా బిల్డ్ చేసి లోపల అండర్ గ్రౌండ్ కి పెద్ద బోర్వెల్స్ వేస్తే ఇవన్నీ సరౌండింగ్ ఎండిపోవడము, మళ్ళా వేస్టేజ్ కోసం అవన్నీ మీరు ఎక్కడి దిక్కు తవ్విస్తారు? ఈ ఉన్న రెసిడెన్షియల్ చందన్వాడి, గ్యాన్బాక్ కాలనీ ఇవన్నీ ఈ గ్రౌండ్ లోపల అక్కడ దిక్కు డ్రైనేజ్వి పోయి అక్కడ నాలా ఉంటుంది, నాలాలా కలుస్తుంది. ఇది పాత స్ట్రక్చర్ ఈ విధంగా అనుకోరు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది ఇది మార్చరీ, ఇదంతా బస్సీ. ఈ బస్సీలు చూడండి, ఈ మార్చరీ, ఈ నర్సింగ్ కాలేజ్ అని, ఈ మేల్ హాస్టల్ అని, ఈ విధంగా ఇక్కడ దిక్కు ఇది అనుకోరు. ఇది ఒక చిన్న స్పోర్ట్స్ అని ఇంత పెట్టేసారు. ఒక స్పోర్ట్స్ ఇంత పెద్ద గ్రౌండ్ స్పోర్ట్స్ ని తీసేసి అయినా ఇక్కడ మార్చరీ ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ స్పోర్ట్స్ ఆడడానికి ఎవరు వస్తారు?
అంత హాస్పిటల్ లోపలికని ఇది ఓపీ బిల్డింగ్ అని ఇవన్నీ హాస్పిటల్స్ ఇది పెట్టి ఇదంతా రెసిడెన్షియల్. ఇది ఒక ఎంట్రీ ఇచ్చేసారు, ఇది బేగం బజార్ దిక్కు ఒక ఎంట్రీ, ఇది ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అని ఈ విధంగా ఇచ్చేసి ఇవన్నీ తలిగి రెసిడెన్షియల్కి ఇబ్బంది. అసలు ఇప్పుడు నార్మల్గా ఈ బేగం బజార్కి ఎంటర్ అవ్వాలంటేనే సీరియస్లీ కార్ వెళ్ళదు, నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ ట్రాఫిక్కి. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్ అది. ఈ నేపథ్యంలో ఒక అంబులెన్స్ ఎవరైనా ఎమర్జెన్సీ వాళ్ళని తీసుకొని వీళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళాలంటే ఎంతవరకు సాధ్యం అది? అంటే ఇక్కడ పేషెంట్ దృష్ట్యా కూడా ఆలోచించాలి. మనం అందించే వైద్య సేవలు కూడా నిజంగా ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండవు. ఒక మెట్రో ఫెసిలిటీ లేదు, ఒక ట్రైన్ ఏమంటారు బస్ ఫెసిలిటీ లేదు, ఆటోల మీద క్యాబ్ల మీద ఆధారపడాలి. ఈ రోజుల్లో ఆటోలు క్యాబ్లు పెట్టుకొని వచ్చే సామాన్య జనం ఎంతమంది ఉన్నారు? ఏ రకంగా ఎవరికి ఉపయోగపడుతుంది అని దీన్ని చేంజ్ చేస్తున్నారు అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. వీళ్ళు సెంట్రల్ ఒకటి తప్పు గైడ్ ఏం చేస్తారంటే, మీకు మార్చరీ ప్రాబ్లం ఉంది కదా, సరే ఈ మార్చరీ ఇక్కడ దిక్కు తేనియము, ఉస్మానియా పాత మార్చరీని యూజ్ చేస్తాము ఈ హాస్పిటల్ అంటే అంత ఎదవలకు కనిపిస్తుర్రా? అసలు ఆలోచించండి, కోటి దగ్గర నుంచి కాలేజ్ నుంచి పీజీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టికల్ కోసం వస్తారట, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి పోతారట, ఇక్కడ వైద్య సేవలు అందిస్తారట, ఎవరైనా చనిపోతే మళ్ళీ ఈ నుంచి ఆడ మార్జరీకి పట్టుకపోతారట. ఏం సార్ ఇది? అసలు అంటే జనాలు వెర్రోలు అనుకుంటారా, మేమేమైనా చెప్పేస్తే నమ్మేస్తారు అనుకుంటారా? అసలు అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలని మన పెద్దలు చెప్తారు. కనీసం అబద్ధం ఆడటమైనా నేర్చుకోండి, లేకపోతే అది చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఎవరైనా సరే పొరపాటున వైద్య సేవలు అందుతూ మరణించారు, కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటుంది, ఇక మీ వాడు మరణించింది, మేము ఆడున్న మాస్టర్కి పట్టుకపోతానా, మీరు అందరు రండి అని చెప్తారా? అసలు అర్థం పర్థం లేని ఒక డిజైనింగ్, అర్థం పర్థం లేని ఒక ఆలోచన, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టే లక్ష్యం తప్ప దీంట్లో అంతకు మించి పెద్దగా ఏం కనిపించట్లేదు. మరి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కూడా కలిసినట్టున్నారు, ఆయన ఏమన్నారు? నిన్న కిషన్ రెడ్డి గారిని కూడా కలిసాము, మా బాధలు ఏందో వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్ట్ కొద్దిగా ఆడ టెక్నికల్గా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు వారు అన్నారు. దీన్ని మేము ఆల్రెడీ ఇది మొన్న అసెంబ్లీ సెషన్ అయినప్పుడు అక్కడ దిక్కు కూడా ఈ విషయాన్ని గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారు. కానీ ఏంటంటే దీన్ని ఇంకా చర్చ కోసము వాళ్ళు ఓకే నోటెడ్ అన్నట్టే అన్నారు, కానీ చర్చలో వాళ్ళకి ఏం చర్చ చేయాలో వాళ్ళకు కూడా అర్థం కానట్టు ఉంది. అందుకోసమే ఇంకా దాన్ని చర్చలో తేలేరు. సో భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు వీళ్ళందరూ, ఫ్లోర్ లీడరు వీళ్ళందరూ మాకు దీని గురించి సహకరిస్తాం, మీ వెంబడి ఉంటాము అని అన్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ కొంతమంది నాయకులు, గోషామల్కి సంబంధించిన నాయకులు వీళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. పాత టీడీపీ, కాంగ్రెస్, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు ఉండి కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు అరే మనకు వద్దు ఇది అని అంటే మీ పార్టీ వాళ్ళు ఆ విధంగా చెప్పినాక కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక తాటి మీద అందరూ రావడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అందరు కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. రైట్, మొత్తానికైతే చూసారు కదా, ఇది పరిస్థితి. ఉస్మానియా హాస్పిటల్ని గోషామాల్ గ్రౌండ్స్కి తీసుకురావద్దు, ఇది టెక్నికల్గా పాసిబుల్ అయ్యే అంశం కాదు. డ్రైనేజ్ విషయం కానీ ట్రాఫిక్ విషయం కానీ తీసుకున్న చుట్టుపక్కల ఉన్న బస్తీల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ అడుగు వేసేది కాదు. ఇప్పటికే ఆ బస్తీవాసులు ఏమంటారు, చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టరు, దీంతోపాటు ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఇలా ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో ఇది సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా గోషామహల్ చుట్టూ ఉన్న కాంగ్రెస్ నాయకుల నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్, బీజేపీ నాయకులంతా కూడా గోషామహల్ గ్రౌండ్స్ లో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి అసెంబ్లీలో రాజాసింగ్ లేవనెత్తే ప్రయత్నం చేసినా నోటెడ్ అన్నాను కానీ చర్చకు తీసుకోలే. ఎందుకంటే చర్చకు అనేది వస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అనేది చాలా క్లియర్గా అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఏమైనా వాళ్ళు కోరుకునేది ఒకటే, ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకోవాలి. ఇది ఒక స్పోర్ట్స్ గ్రౌండ్గా మార్చేసి మొత్తం స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టేయండి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుందే ఒక స్పోర్ట్స్ స్కూల్ని, కాలేజ్ని తయారు చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఇంకొకటి, కానీ హాస్పిటల్ అనేది వద్దు, అది అనేక సమస్యలకు, మా జీవనానికి కూడా రానున్న రోజుల్లో ప్రమాదకరంగా మారుతుంది. ప్రభుత్వం మా అభ్యర్థనను వినాలి, ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం వింటుందా? వీళ్ళ ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజా గొంతుక కోసం పోరాడే నాయకుడిని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి ఈ ప్రజా సమస్య వినబడుతుందా, లేదా మిగిలిన వాటిలాగే ఈ చెవులో నుంచి ఈ చెవులోకి బయటకు వెళ్ళిపోయి నేనేదనుకుంటే అదే, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తారా? ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రతిపక్షం గట్టిగా ఉండి ప్రశ్నించగలిగితే ప్రజల సమస్యలు తీరుతాయి. మీరు సినీ హీరోల సమస్యలను పక్కన పెట్టేసి
ప్రజా సమస్యల మీద మీ పోరాటాన్ని అసెంబ్లీలో వినిపించండి, మీ ఉద్యమాలను చేయండి. ఇది చాలా పెద్ద సమస్య. ఒక్కసారి కనుక ఇక్కడ సమస్య మొదలైంది అంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ సమస్యను అక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ సౌత్ ఇండియా మార్కెటే మాయమయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తించక మానట్లేదు. కాబట్టి ప్రతిపక్షాలంతా వీళ్లకు అండగా ఉంటూ వీళ్ళ తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గొంతుకలను మీ గొంతుకగా మార్చుకొని ఈరోజు ప్రతిపక్షం తెలంగాణలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి అధికార పార్టీ ప్రజా సమస్యలను తీరుస్తుంది అనే విధంగా మార్చాలి. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు అయితే తప్పదు ఈ ప్రభుత్వంతో పోరాటాలు చేయడం. ఈ 4 సంవత్సరాలలో ప్రభుత్వం వీళ్ళ బాధను విని అక్కడి నుంచి విరమించుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అక్కడున్న కాలనీ వాసులంతా జీవితాంతం రుణపడి ఉంటారు అండ్ వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు. కాదు అనంటే ప్రతిపక్షాలు అండగా ఉండి ఈ 4 సంవత్సరాలు వీళ్ళతో పోరాటం చేయాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంది. ఆర్ వాయిస్ ప్రజా గొంతుకను మా గొంతుగా వినిపించడానికి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఏ సమస్య అయినా సరే. అలా అని చెప్పేసి నాకు నా భార్యకు గొడవ వచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, మా తమ్ముడు నేను ఆస్తి తగాదాలు, ఇవి కాదండి. ప్రజా సమస్యలు మాత్రమే మాకు తెలియచేస్తే ఖచ్చితంగా దాంట్లో పారదర్శకత ఉంటే మాత్రం మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తూ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు తోడుగా ఉంటాం. ఈ రోజు ఈ కార్యక్రమం చేయడమే కాదు, మేము బస్తీకి వెళ్ళడమే కాదు, వీళ్ళు ముందు ఏ ఉద్యమం చేసినా కూడా ఈ స్థలంకి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళ తరపు నుంచి పోరాడానికి ఆర్ వాయిస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేమైతే చెప్తున్నాము, మేము కోరుకుంటున్నాము, ప్రభుత్వం కూడా మీ బాధను అర్థం చేసుకుంటుంది అని ఆశిస్తున్నాం. ఒకవేళ అలా జరగని పక్షాన అక్కడున్న బస్తీవాసులందరి తరపున ఎప్పుడు పోరాటం చేసినా మీ గొంతుకను ప్రభుత్వానికి వినిపించడానికి ఆర్ వాయిస్ అయితే మీకు తోడుగా వస్తుందని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా. ఇది మరి చూసిన తర్వాత మీలో చాలామంది అభిప్రాయం ఏంటి? గోషామహల్ గ్రౌండ్ని ఉస్మానియా హాస్పిటల్కి ఇచ్చేద్దామా, లేదా రాము కానీ అక్కడ కాలనీ వాసులు కానీ కోరుకుంటున్నట్టు అదొక స్పోర్ట్స్ కాలేజీగా చేద్దామా, ఒక ఆధ్యాత్మిక నెలవుగా అలానే ఉంచుదామా, ఆ ప్రశాంతతను పాడు చేయకుండా ఉందామా? మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయము అలాగే వీడియో షేరింగ్ అనేదే వాళ్ళకి ఇచ్చే బలం. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎన్ని కామెంట్స్ వస్తే వాళ్ళకి అంత బలం ఉంటుంది, ఎన్ని వ్యూస్ వస్తే ఎస్ మమ్మల్ని సపోర్ట్ చేసే జనం అంతా ఉన్నారనే ఒక ధైర్యం వస్తుంది. ఈరోజు అది గోషామహల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్యే కావచ్చు, ఈ సమస్య రేపు వేరే ప్రాంతానికి కూడా రావచ్చు. మనకు మనమే తోడు, మనకు మనమే బలం. ప్రజల పోరాటమే ఏదైనా కానీ, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. తెలంగాణ బిడ్డలం, మరి వీళ్ళకి అందరూ తోడు నిలుస్తారు అని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్. చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.